శివుడు పార్వతి పెళ్లి చేసుకున్నప్పుడే గణపతి పూజ చేసుకున్నారంటే గణపతి ఎప్పటివాడు ఆలోచించండి. గణపతి అనేటువంటి శక్తి ఎప్పటి నుంచో ఉంది. ఆ శక్తి ఇప్పుడు రూపం దాల్చింది, అప్పటిదాకా శక్తిగానే ఉంది. ప్రకటింపబడడానికి అందరికీ కనపడేలాగా ఆయన్ని చూపించుకోవటానికని ఒక రూపాన్ని దాల్చుకున్నాడు, అదే గణపతి. అది గకార స్వరూపం అనుకోవచ్చు, ప్రణవ స్వరూపం అనుకోవచ్చు. ఆయన మూలాధార చక్రానికి అధిపతి. అంటే మూలాధారం అంటే యావత్ భూమి మొత్తానికి అధిపతి. ఆయన భూమి మీద గణపతి ఫలానా రోజును పుట్టినట్టుగా లేదు. ఎందుకంటే మొట్టమొదట భూమి మీద శివుడు లింగంగా వెలిసినటువంటి రోజు ఆర్ద్రోత్సవం చేస్తాం, మహార్ద్ర అని చెప్పుకుంటాం. అలాగే గణపతి ఎక్కడో వెలిసాడు, కానీ భూమి మీద మొట్టమొదటగా ఫలానా చోట వెలిసాడని గణపతి కూడా ఎక్కడా లేదు. అలా ఏంటంటే